ఇక నుండి ఇసుక సప్లై ఏజెన్సీల కన్సర్న్లో జరగనుందా? ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోందా? ఇసుక డోర్ డెలివరీ బాధ్యతల్ని పూర్తిగా 1-2 ఏజెన్సీలకే ధారాదత్తం చేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మైనింగ్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నడుస్తున్న ఇసుక లారీలన్నీ ఇక ఏజెన్సీల అధీనంలోనే నడవాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఇసుక రవాణాకు సంబంధించి టీజీఎండీసీలో సుమారు 40,000కు పైగా లారీలు నమోదై ఉన్నాయి. వీటి యజమానులు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇసుక కావలసిన వారు నేరుగా లారీ యజమానులతో లేదా స్థానికంగా ఉండే ఇసుక యార్డుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఇసుక లారీల యజమానులు ఇష్టారాజ్యంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే కారణంతో ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇటీవల మైనింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఇసుక రవాణాలో సమూల మార్పులు తేవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇసుక క్వారీల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను పిలిచిన టీజీఎండీసీ తాజాగా ఇసుక రవాణా బాధ్యతలను కూడా అప్పగించేందుకు ఏజెన్సీలను ఎంపిక చేసే పనిలో పడ్డట్టు తెలిసింది. ఇసుక కావలసిన వారు నేరుగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పించాలని, ఇలా బుక్ అయిన ఇసుకను ఎంపిక చేసిన ఏజెన్సీల ఆధ్వర్యంలో సంబంధిత చిరునామాకు డెలివరీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వాలా, ఊబర్ తరహాలోనే ఇసుక ధర, కిలోమీటర్కి అయ్యే రవాణా ఛార్జీలను నిర్ధారించి ఇసుక బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని, బాధ్యతలన్నీ టీజీఎండీసీ పర్యవేక్షణలో ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇసుక రవాణా బాధ్యతను పూర్తిగా ఏజెన్సీలకు అప్పగించే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఏడాదికి 5 నుండి 10 కోట్ల టర్నోవర్ ఉన్న 1-2 ఏజెన్సీలను ఆసక్తి వ్యక్తీకరణ టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్న టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి ఇకపై గుత్తాధిపత్యం ఉంటుంది కాబట్టి వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కృత్రిమ కొరత సృష్టించి ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 40,000కు పైగా ఇసుక లారీలు ఉండటం వల్ల ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికి అవకాశం లేదని, ఇసుకనంతా 1-2 ఏజెన్సీల చేతిలో పెడితే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓలా, ఊబర్ సైతం ప్రయాణికుల నుంచి ఒక్కో సమయంలో ఒక్కో విధమైన ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. బుకింగ్ క్యాన్సిల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇదే విధానం ఇసుకలో కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదన్న ఉదాహరణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇసుక యార్డులు కొనసాగుతుండగా ఇసుక కావలసిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. కొత్త విధానం వస్తే ఇవన్నీ మూతపడే వీలుందని, దీనివల్ల ఇసుక సులభంగా లభించే అవకాశం లేకుండా పోతుందన్న ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. వినియోగదారుల నుంచి వచ్చే బుకింగ్ల ఆధారంగా ఆసక్తి ఉన్న లారీలు రవాణా చేసేలా యాప్ను రూపొందిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇసుక రవాణా విధానాన్ని మార్చితే తమ బతుకులు రోడ్డున పడతాయని ఇసుక లారీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కొత్త విధానం వచ్చినా ప్రస్తుతం ఎంప్యానల్ అయిన లారీలు ఇసుక రవాణా చేసుకోవచ్చని, అయితే అవి తాము ఎంపిక చేసే ఏజెన్సీ అధీనంలో పనిచేయాల్సి ఉంటుందని చెప్తున్నాయి అధికార వర్గాలు.